కొంచెమైనా బుద్ధి ఉందా? అసలు వీళ్ళు మనుషులేనా? స్వేచ్ఛగా ఎగిరే వాటిని తీసుకొచ్చి పంజరంలో వేసి పెంచుతారా? పంజరంలో వేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీళ్ళు మనుషులేనా? ఇవి నిన్న నేను ఫేస్బుక్ చూస్తుంటే నాకు కనపడినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు. ఆయన యొక్క భావం ఏంటంటే, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని తీసుకొచ్చి పంజరంలో పెంచుతున్నారు, ఇలాంటి వాళ్ళందరూ మనుషులే కాదు, వాటి స్వేచ్ఛని హరిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు. నిజానికి ఎవరైతే మాట్లాడారో అతనికే బుద్ధి లేదంట. నేను దేనికి అంటే, ఏదైతే పంజరాల్లో వేసి పెంచి వాటి స్వేచ్ఛని హరిస్తున్నారు అని అన్నాడో, ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు వాటిని స్వేచ్ఛగా పెంచుతూ వాటిని సంరక్షిస్తున్నారు అంట. నేను దేనికి ఇలా అంటున్నానంటే, మనం ఏవైతే పెట్ బర్డ్స్ ఉన్నాయో, లవ్ బర్డ్స్ కానీ, బజ్జీస్ కానీ, తర్వాత ఫించెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బంధిస్తున్నాము అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఒకసారి కనుక వాటిని పంజరంలో నుంచి బయటికి వదిలితే ఎగరటానికి ఎగురుతాయి, కానీ అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆకలేస్తే ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు, దాహం వేస్తే మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఎక్కడ తాగాలో తెలియదు, అసలు ఎక్కడికి ఎగురుతున్నామో తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే వాటికి స్వేచ్ఛగా బతకటం తెలియదు. అంతేకాదు, ఒక్కసారి కనుక మనం పంజరంలో నుంచి బయటికి తీస్తే అవి ఎన్ని గంటలు ఉంటాయో కూడా తెలియదు. ఒక్కసారి కనుక పంజరంలో నుంచి బయటకు వచ్చాక అవి వేరే పక్షులు, కాకులు కానీ వాటికన్నా పెద్దగా ఉండే పక్షుల చేతిలో అవి చాలా త్వరగానే చనిపోతాయి. ఎందుకంటే వాటికి సంరక్షించుకోవటం రాదు, తనకి తాను ఎలా రక్షించుకోవాలో తెలియదు. కొంతమంది వీడియోస్ కోసం పెట్ షాపుల్లోకి వెళ్ళిపోయి కొన్ని బర్డ్స్ని కొని పంజరంలో వేసి ప్రశాంతమైన వాతావరణం వదిలేసి వాటికి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అని ఏవేవో వీడియోస్ పెట్టి కబుర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాలి. వాళ్ళు చేసేదంతా కూడా కేవలం ట్రెండ్ కోసం, ట్రెండింగ్ కోసం, వాళ్ళు ఫేమస్ అవ్వటం కోసం, వారిలో వాళ్ళు నేను మంచోడిని అనే ఒక ఫీలింగ్ని తెప్పించుకోవటం కోసం ఇలా చేస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళు వదిలినటువంటి ఏ పక్షి కూడా ఇప్పటి వరకు కూడా బతుకుంటుందో. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎవరైతే అలా వీడియోస్ కోసం స్వేచ్ఛ, ఫ్రీడమ్ అని చెప్పి పంజరంలో పెరిగే పక్షుల్ని బయటకు వదులుతున్నారో వాళ్ళు వాటిని సంరక్షించడం కాదు, వాళ్ళ చేతులతో వాళ్ళే చంపుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. సో ఈ నిజం తెలియక ఆ పక్షుల్ని బయటికి వదిలేస్తే పాపం ఆ పక్షులు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం తినాలో, ఏం తాగాలో, అసలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అల్లాడిపోతూ ఉంటాయి. దేనికి అంటే, ఇవి పుట్టుకతోటే పంజరంలో పుడతాయి. వీటికి ముందు తరం కూడా పంజరంలో పెరుగుతాయి. వీటికి అసలు ఎగరటం తెలియదు, ఎగరాలని తెలియదు. పాపం మనం పంజరం నుంచి బయటకు వదిలితే ఎగురితే కానీ వాటికి ఏం చేయాలో తెలియదు. మనమే వాటికి చిన్నప్పటి నుంచి మనమే వాటికి ఆహారాన్ని అందిస్తాం, నీళ్లు పెడతాం, ఏదైనా జబ్బు చేస్తే మనమే మెడికేషన్ అందిస్తూ ఉంటాం. టోటల్గా ఇవి వాటిని మనం పెంచుతున్నాం. సో వాటికి స్వయంగా అవి ఎలా పెరగాలో తెలియదు. మనం వాటికి చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేసాం కాబట్టి అవి కూడా మేము పంజరంలో ఉన్నామని చెప్పి ఎప్పుడూ ఫీల్ అవ్వవు. పెంచేవాళ్ళు కూడా ఎవరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాటిని మనం స్వతంత్రంగానే బతికేలాగా చేస్తున్నాం. నన్ను కూడా చాలామంది ఈ డౌట్ అడుగుతూ ఉంటారు. ఎవరో చెప్పారు మాకు, ఇలా పక్షుల్ని పెంచితే పంజరంలో పెంచకూడదు, అరిష్టం అని ఏదో వాస్తుకి సంబంధించి ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ మీరు నమ్మొద్దు, ఇవేవి నమ్మొద్దు. మీ యొక్క బర్డ్స్ ఎవరైతే పెంచుతున్నారో మీ యొక్క హాబీని అలాగే ఉంచుకోండి. ఎవరో చెప్తూ ఉంటారు పనికిమాలిన మాటలు అవన్నీ. సో అవన్నీ వింటే మన పని మనం చేసుకోలేం. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం వాటిని ఒక చోట నుంచి దత్తత తీసుకొచ్చి మనం వాటిని పెంచుకుంటున్నాం, పోషిస్తున్నాం, వాటికి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తున్నాము, మనం వాటికి మంచి ఆహారాన్ని అందిస్తున్నాం, వాటిని బతికేలాగా చేస్తున్నాం, సంరక్షిస్తున్నాం. అంతేగాని వాటిని మనమేమి హింసించట్లేదు, మనం వాటికి ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదు, వాటి వల్ల మనమేమి డబ్బులు సంపాదించట్లేదు, వాటిని హింసించి మనమేమీ లాభం పొందట్లేదు. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి అపోహల్లో ఉన్నట్టయితే నిజం తెలుసుకోండి. ఇలాంటి అపోహల నుండి మీరు బయటపడండి. ఎవరు చెప్పిన మాటలు కానీ చెప్పుడు మాటలు విని మీ యొక్క హాబీని అయితే మధ్యలో వదిలేయకండి. మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఇలాగే ఎవరైనా అపోహల్లో ఉండి వారి యొక్క హాబీని మానుకొని ఉంటే వారికి ఒకసారి ఈ వీడియో అయితే షేర్ చేయండి.